దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మనం భక్తి అంటే ఏంటిది? దైవభక్తి అంటే ఏంటిది? భక్తిని గురించినటువంటి పర్యాయపదాలు నేర్చుకున్నాం. భక్తిని గురించినటువంటి మిస్టరీ లేకపోతే రహస్యం ఏంటో నేర్చుకున్నాం. ఆ తర్వాత నిన్నటి దినమున తిమోతి రాసినటువంటి పత్రిక నుంచెల్లి మొదటి అధ్యాయం నుంచెల్లి దాదాపు 6 అధ్యాయం వరకు మనము భక్తి గురించినటువంటి దైవభక్తిని ఎక్కడెక్కడ కనబరచాలి, ఎవరెవరికి కనబరచాలి, సంఘము ఎలా ఉండాలి అనే విషయాలను ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చాం. మరి సంఘము ప్రార్థనలో భక్తిని ఎలా కనబరచాలి అంటే భక్తి చేయాలనుకుంటే అందరి రక్షణ కోసం ప్రార్థన చేయాలని చూశాం. స్త్రీ దైవభక్తికి అనుగుణంగా ఎలా బ్రతకాలి అనే విషయాలు కూడా నొక్కి చెప్పడం చూడడం జరిగింది. మళ్ళీ భక్తి యొక్క రహస్యాన్ని 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు చూశాం. 4వది భక్తి అంటే అది శరీర సంబంధమైన సాధకం కాదు గానీ, అది ఆత్మ సంబంధమైన సాధకం. దైవభక్తి విషయంలో ఆత్మ సంబంధమైన సాధకం చేసుకోవాలని చూశాం. భక్తి అనంటే 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు మరొక అద్భుతమైన విషయాన్ని భక్తిలో మనం చూడడం జరిగింది. ఇలాగా ప్రతి సందర్భంలో అంటే కుటుంబం ఎడల భక్తిని కనబరచాలి ముందుగా. ప్రతి రక్షించబడిన విశ్వాసి తన స్వకీయులను, తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడవుతాడు. భక్తిని ముందు తన కుటుంబ సభ్యులకు కనబరచాలనేటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని చూడడం జరిగింది. ఆ తర్వాత దాసులు, పనిచేసేవారు దైవభక్తిని ఎలా కనబరచాలి? ఒకవేళ ఆ దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరించకపోతే, దాన్ని అనుసరించకపోతే దేవుని నామం ఎలా దూషించబడుతుంది? వాక్యం ఎలా దూషించబడుతుందనేది చూశాం. నిన్న ఏడో పాయింట్ దగ్గర ఆగిపోయాం మనం. ఏడో ప్రశ్న. దైవభక్తికి అనుగుణమైన బోధ అంటే ఏమిటి అనే దగ్గర మనం ఇక్కడ వరకు ముగించుకున్నాం. మరి క్రీస్తు యొక్క ఆరోగ్యకరమైన బోధను అంగీకరించుట, మరి క్రీస్తు ప్రజలను మోసం చేయడే, అన్యాయం చేయడు. అన్యాయం చేయమని తన విశ్వాసులకు, తన సంఘానికి ఆయన నేర్పించాడు. మరి పనివారు ఎంత జాగ్రత్తగా దేవుని నామానికి అనుకూలంగా జీవించాలి సమాజంలో అనేది ఈ వచనాల ద్వారా మనం చూశాం. ఇంతకీ భిన్నమైన బోధ ఉపదేశించడం అంటే ఏంటి? ఏంటిది భిన్నమైన బోధ? ఎవడైనను భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడంట ఏమి ఎరగని వాడంట వాడు. కేవలం వాడి వాగ్వాదములను గురించి, తర్కములను గురించి గర్వాంధుడైపోతాడంట. మరి ఏంటిది ఇంతకీ భిన్నమైన బోధ అంటే? హ్మ్. భిన్నమైన బోధ అంటే సత్యం ఎరగనివాడు. హ్మ్. వీడు అనవసరమైన తర్కములు చేయవాడు. అనవసరమైన వాగ్వాదములకు కారకమయ్యేవాడు. వ్యర్థంగా ప్రయాసపడతారంట. ఇలాంటి వాళ్ళ ప్రయాస వల్ల కూడా ప్రయోజనము లేదు. అంటే వీళ్ళు ప్రయాస పడతారు. కానీ వీళ్ళ ప్రయాస వ్యర్థమైనది. వీళ్ళ ప్రయాస వాక్యానుసారమైనది కాదు. అనవసరమైనటువంటి తర్కములకు, అనవసరమైన వాగ్వాదములకు కారకమయ్యేటువంటి ప్రయాస వీరిది. హ్మ్. అంటే ఇది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, లేకపోతే భక్తికి అనుగుణమైనటువంటి బోధ వీరి దగ్గర ఉండదు. వాక్యానుసారమైన బోధ వీరి దగ్గర ఉండదు. సత్యమును అనుసరించే బోధ వీరి దగ్గర ఉండదు. నేను మీకు నిన్న ఒక వీడియో పెట్టాను. ఒక ఆమె ఏం మాట్లాడుతుంది? దేవుడంటే ఏ కార్యమైనా చేయగలుగుతాడంట. ఆ! నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా చేస్తాడు దేవుడు. హ్మ్. కింది మీద చేస్తాడు దేవుడు. ఆయన చట్టానికి వ్యతిరేకంగా కూడా చేస్తాడని ప్రేరేపిస్తుంది. అవునా అండి? విన్నారా? ఎంతమంది విన్నారు ఆ వీడియో? హలో! విన్నామండి. విన్నాం. 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 విన్నమనం. ఆమె ఎలా ప్రజల్ని ప్రేరేపిస్తుంది. భావోద్వేగంతో మాట్లాడతారు ఇలాంటి వాళ్ళందరూ గూడా. ఓన్లీ అంటే సత్యం ఉండి భావోద్వేగం ఉంటే పర్లేదు. కొంతమంది సత్యం ఉండదు. కేవలం భావోద్వేగం మాత్రమే ఉంటుంది. అవునా అండి? మరి భావోద్వేగంతో మాట్లాడితే సత్యం అయిపోతుందా? వాళ్ళకి నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి ఏమి తెలియదని జెప్పేసి. హ్మ్. ఇలాగా వ్యర్థమైనటువంటి ప్రయాస పడుతూ మేము కష్టపడుతున్నామని చెప్పుకుంటారు మళ్ళీ. ఇంతకీ ఈ భిన్నమైన బోధ యొక్క ఫలితాలు ఏమిటి అనేది అక్కడే చూస్తున్నాం. ఏంటిదంట? అసూయ కలుగుతుందంట. కలహాలు కలుగుతాయంట. దూషణములు కలుగుతాయి. దురనుమానములు కలుగుతాయంట. హ్మ్. అంటే చెడ్డ అపోహలు కలుగుతాయి. అవునా? దేవుడు మరి వారిని దీవించాడు, నన్నేం దీవించలేదు? మరి అలా బోధించినప్పుడు వీళ్ళు సాక్ష్యం చెప్పించారు. నేను కొన్ని సాక్ష్యాలు విన్నాం. అవునా? పీరియడే దేవుడు చేంజ్ చేసిండంట. అంటే ఆమెను ఎర్లీగా లేమని చెప్పలే దేవుడు కదా! అమ్మా 8 గంటలకు 9 గంటలకు లేవడం తప్పమ్మా, 6, 7 గంటలకు లేవడం నేర్చుకోవాలనేది రాలేదు. బుద్ధి రాలేదు. కానీ ఏం చేసిండంట? దేవుడు ఆమె సోమరితనానికి అనుకూలంగా సబ్జెక్ట్‌ను మొదటి పీరియడ్ నుండి థర్డ్ పీరియడ్‌కి మార్చాడంట అండి.
మరి మొదటి పీరియడ్ పోతే పర్వాలేదా? వేరే సబ్జెక్ట్ పోతుంది కదా అక్కడ. హలో అన్నా, ఇప్పుడు ఇది 9ది భిన్నమైన బోధ యొక్క ఫలితాలు ఇందులో లేదుగా అన్న. వచ్చిన దీంట్లో లేదుగా అన్న. 7ది లేదు, 8 లేదు, 9 లేదన్నా. కొంచెం తేడాగా ఉన్నాయి. ఓకే, క్షమించాలా. సో భిన్నమైన బోధ యొక్క ఫలితాలు ఏమిటి అని అంటే అసూయ కలుగుతుందంట. లేఖనం చూడండి. ఇలా ఎవరైతే దేవునికి అనుకూలమైనటువంటి బోధను తీసుకురాకుండా ఇలాంటి బోధలు చేస్తారో దానివల్ల అనవసరమైనటువంటి అసూయలు కలుగుతాయి. అవి కలహాలకు కారణమవుతాయి, దూషణలకు కారణమవుతుంది. ఇప్పుడు అన్యుడే అవన్నీ పోస్టులు పెడతా ఉన్నారు. అనవసరమైనటువంటి దూషణలకు కారణమవుతుంది అది. మీరు చూడండి ఆ మాట ఎంత స్పష్టంగా ఉందో. మళ్ళీ చదువుకుందాం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమి ఎరగని వాడు, జస్ట్ తర్కములను గూర్చి వాగ్వాదములు గూర్చి వ్యర్థంగా ప్రయాసపడిన వాడు అవుతాడు, గర్వాంధుడు అవుతాడంట. వీటి మూలంగా ఏం కలుగుతుంది? మరి భిన్నమైన బోధముల అసూయ కలుగుతుంది, కలహము కలుగుతుంది, దూషణలు కలుగుతాయి, అంటే దురనుమానాలు కలుగుతున్నాయి, అంటే చెడ్డ అపోహలు కలుగుతున్నాయి. అదేంటి? దేవుని మీదనే డౌట్ వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇలా ప్రవర్తించారు. నిన్న పెట్టిన వీడియోని మీరు గమనించండి. అంటే దేవుడు ఇలా కూడా చేస్తాడా? ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడా? ప్రార్థన చేస్తే టైంనే మార్చేస్తాడా దేవుడు? ప్రార్థన చేస్తే ఒక్క వ్యక్తి కోసం మొత్తం స్కూల్ కాలేజ్ సిస్టమ్నే మార్చేస్తాడా? మరి ఆ వ్యక్తి ఉదయం లేవాలని నేర్పించకుండా దేవుడు ఒక వ్యక్తి కోసం వందల మందిని ఇబ్బంది పెడతాడా? నిజంగా ఈ సాక్ష్యాలు ఎంత ప్రమాదకరం. మరి ఒక అసూయ కలుగుతుంది, ఒకరు కలుగుతుంది, ఒకరు కలగదు. అంటే అది దేవుడు చేస్తున్న కార్యం అయితే అందరి జీవితంలో చేస్తాడు. అది దైవ కార్యం కాదు కనుకనే అసూయ కలుగుతుంది. అదే వాక్యానుసారమైనది కాదు కనుకనే కలహములు కలుగుతాయి. అది హితబోధ కాదు కనుకనే దూషణములు, ఒకరు తిట్టుకునే విధంగా ప్రమాదం ఏర్పడుతుంది, చెడ్డ అపోహలు కలుగుతున్నాయి. ఎందుకంటే అది హితబోధ కాదు, ఆరోగ్యకరమైన బోధ కాదు, కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. చూడండి 6-5 వచనం చూద్దాం. ఇందులోనే చెడిపోయిన మనస్సు కలిగి అంట సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? వీళ్ళకంట చెడిపోయిన మనసు ఉందంట. వీళ్ళకు సత్యం లేదు, మనసు చెడిపోయింది. చెడిపోయి ఏం చేస్తున్నారు అంటే దైవభక్తి లాభసాధకం అని చెప్పుకుంటున్నారు. దైవభక్తి అనేది ఆర్థిక సంబంధమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది. దైవభక్తి మరొక విధమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పడం అనేదంట అనవసరమైనటువంటి వ్యర్థ వివాదాలు కలుగుతాయంట వీటి వలన. మరి ఆలోచించండి, ఈరోజు ఎంతోమంది ప్రభువుని నమ్ముకుంటే ఒక లాభం వస్తుంది అని చెప్పడం వలన ఏమవుతుందంట? మేము యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు ఈ లాభం వచ్చిందండి. రైటా రాంగా? హలో, రైటే రైటే రాంగ్ అన్న. యేసు ప్రభు నమ్ముకొని లాభం వచ్చిందని చెప్పడం రైటా రాంగ్ అండి? రాంగ్ అండి. సో యేసు ప్రభును నమ్ముకోవడము, దైవభక్తి చేస్తే ఒక లాభం వస్తుంది, భక్తి చేస్తే ఒక లాభం వచ్చింది, నాకు భక్తి లాభాన్ని చేకూరుస్తుంది. అందుకే కదా ఇప్పుడు కొంతమంది మా సంఘానికి వస్తే మీరు దీవించబడతారు అనడం మరి వాక్య విరుద్ధమైనదేనా, వాక్యానుసారమైనదా? హలో, వాక్య విరుద్ధం. మా చర్చికి రండి మీరు దీవించబడతారు, మా చర్చికి రండి మీరు ఆశీర్వదించబడతారు అని అంటే
దేవుడు మా చర్చిలో ఉన్నాడు అని చెప్పడము సత్య విరుద్ధమైనదా సత్యానుసారమైనదా? సత్య విరుద్ధమైనది. వ్యతిరేకమైన సత్య విరుద్ధమైనది. సత్య విరుద్ధమైందన్న. మరి ఈరోజు చాలా మంది మనం చూస్తుంటే అలాగే చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటిది, ఒక యేసు ప్రభు దగ్గర నమ్ముకుంటే, ప్రభు దగ్గరికి వస్తే వ్యర్థమైనటువంటి, అంటే చూడండి, దైవభక్తి అంటే ఏది కాదండి? దైవభక్తి లాభ సాధనం అనుకునుట దైవభక్తి కాదు. ఏది దైవభక్తి కాదంట? నేను ప్రభు దగ్గరికి వచ్చినందుకు నాకు ఒక లాభం వచ్చింది అని అనుకున్నట్టు అది రైట్ కాదంట. ఆ? ఆలోచించండి. చాలా మంది దైవభక్తి అనగానే ఇవే సాక్ష్యాలు చెప్తున్నారు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, నాకు ఉద్యోగం వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నానండి, నాకు మరొక ఆర్థిక లాభం వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నానండి, నేను దీవించబడ్డాను. నిజంగా ఇవన్నీ రైటేనా? ప్రభు భక్తి చేస్తే ఇవన్నీ వస్తాయా? డబ్బులు వస్తాయా భక్తి చేస్తే? అంటే అన్ని జనులు మన మీద మోపుతున్న నింద నిజమేనా? అంటే మరి డబ్బులు ఎలా వస్తున్నాయి? దేవుడు ఎలా దీవిస్తున్నాడు? దీవించడానికి నేను చెప్పట్లేదు, కానీ భక్తి చేస్తేనే దేవుడు దీవిస్తాడా? భక్తి చేయని వాళ్ళని దేవుడు దీవించట్లేదా? మరి అలా అంటే క్రైస్తవులు మాత్రమే ధనవంతులుగా ఉండాలా? సమాజంలో క్రైస్తవులు కాని వాళ్ళు కూడా ధనవంతులుగా ఉన్నారు కదండి. ఎక్కువ మంది ధనవంతులుగా ఉన్నారు, అవునా? అవునండి. మస్తుగా దేవుని నమ్మని వాళ్ళే ధనవంతులుగా ఉన్నారు. మరి ఉన్నారు. వాళ్ళందరూ ఎలా దీవించబడ్డారు? ఇప్పుడు వాళ్ళు ఒకరు అలాగే చెప్పారు అనుకోండి, మా దేవుడు మమ్మల్ని దీవించాడు అని అంటే, అప్పుడు మనం చెప్పిన సాక్ష్యాలు రైట్ అవుతాయా? స్ట్రాంగ్ అవుతాయా? అవ్వవు. తప్పైతే అందుకే లేఖనం ఏమని చెప్తున్న తర్వాత వచనం కంటిన్యూ చేస్తున్నాం అక్కడి నుంచి వచనాలని. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదంట. భక్తి చేస్తే లాభం రాదంట, దైవభక్తి చేస్తే లాభం రాదు. దైవభక్తిలో ఉన్న నియమం ఏంటి తెలుసా? ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉండడమే లాభ సాధనం అంట. అవునండి? భక్తి చేస్తే కొత్త కోరికలు పుడతాయి, దైవభక్తిలోకి వస్తే కొత్త కొత్త ఆశలు పుడతాయి కాదు. ఆశలు పుట్టి డబ్బు మీద వ్యామోహం పెరుగుతాయి. దైవభక్తి ఎలా అవుతుంది? అవునండి? కాదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత డబ్బు మీద కానీ ఇక సంబంధమైన అంశాల మీద కోరికలు ఆశలు ఎక్కువ అవుతున్నాయంటే అది దైవభక్తి ఎలా అవుతుందండి? కాదు. నిజం చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎన్నుకున్నప్పుడు శరీర సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ఎదుగుదలకు సంబంధించిన ఆశలు, కోరికలు బలోపేతం చేయబడతాయా అండి? చేయబడవు. ఆత్మీయంగా చేయబడవు. మరి వచ్చింది మేము భక్తి చేయడానికి అంటారు. ఆశలు కోరికలేమో శరీర సంబంధమైనవి. భక్తి చేయడానికి వచ్చినోడు ఉన్నదానిలో సంతృప్తి చెందడంట. అవునా? లేని వాటి గురించి చింతించడు, లేని వాటి గురించి బాధపడు, కానీ తనకు కలిగి ఉన్న వాటి నుంచి వెళ్ళి ఏం చేస్తాడంట? సంతుష్టి కలిగి ఉంటాడంట. మరి ఈరోజు క్రైస్తవులు కంటెంట్మెంట్ ఎందుకు రాలేదండి ఇప్పటివరకు? అంటే సంతృప్తి నియమం ఎందుకు నేర్చుకోలేదు? ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉండడం ఎందుకు నేర్చుకోలేదు? ఆలోచించండి. దైవభక్తి అంటేనే ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చెప్పండి, ఇప్పుడు ఏ దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది? ఏ భక్తి? సంతుష్టి సహితమైన, సంతుష్టితో కూడిన. సో సంతుష్టి సహితమైన దైవభక్తి అంట. అంటే భక్తి చేస్తే లాభం వస్తుందని బైబిల్ చెప్పట్లేదు. ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉండడమే భక్తి అంట. దైవభక్తి అంటే నీకు కలిగి ఉన్న దానిలోనే సంతృప్తి కలిగి జీవించడం. నీకు 2 పూటల భోజనం దొరికితే ఆ 2 పూటల భోజనం తినే తృప్తిగా ఉండడమే దైవభక్తి అంటే. అదే యేసుక్రీస్తు అనుగ్రహించే గొప్ప సంతృప్తి. అవునా అండి? యేసుక్రీస్తు మన లోపల ఉండి లేనటువంటి కొత్త ఆశలను, కొత్త ఆరాటాలను, కొత్త కోరికలను క్రియేట్ చేయడం ఆయన. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండమనే చెప్తాడు ఆయన. ఉన్నదానిలో తృప్తి కలిగి ఉండాలా?
నేను ఆ మధ్యలో ఒక వీడియో చూశాను. చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. ఎలా ఉంటుంది అనంటే ఒక వ్యక్తి కార్‌లో వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గర ఆపుకొనుంటే పైకెళ్ళి ఏరోప్లేన్ ఎళ్తది. ఏరోప్లేన్ ఎళ్ళగానే ఈయన ఆలోచిస్తాడు. అబ్బా! నేనింకా కార్‌లోనే తిరుగుతున్నాను. ఏరోప్లేన్ ఉంటే బాగుండు అనే ఫీలింగు కనబరుస్తాడన్నట్టు అది చూడగానే. అయ్యో! అంటే సంతృప్తి ఉండదు. కారులో సంతృప్తి ఉండకుండా ఏరోప్లేన్ ఉంటే బాగుంటదేమో అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాడు. ఇది ప్యారలల్‌గా భలే తీశారు వీడియో. ఇప్పుడు ఈ కారున్న వ్యక్తి పక్కన ఒకడు బైక్ మీద ఎళ్తా ఉంటాడు. బైక్ మీద ఎళ్తున్నాడు. కారుని చూసి సేమ్ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అబ్బా! ఎంతకాలం నేను బైక్ మీద తిరగాలి. నాకు అలాంటి కారు ఉంటే ఎంత బాగుంటదో అని తన బాధను వ్యక్తం చేస్తా ఉంటాడు. ఇలా బైక్ పక్కన ఒకడు సైకిల్ మీద ఎళ్తూ ఉంటాడు. సైకిల్ మీద ఎళ్ళేవాడు అనుకుంటాడు, అరే! ఇతనికి బైక్ ఉంది. నేను ఎంతకాలం ఈ సైకిల్ మీద తిరగాలి అని సేమ్ భావాన్ని వ్యక్తం చేస్తా ఉంటాడు. ఒకనికి ఆ సైకిల్ కూడా ఉండదు. రెండు కాళ్ళు ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆ నడుచుకుంటూ వెళ్ళాడు ఏమనుకుంటాడో తెలుసా? నాకు కనీసం సైకిల్ అన్న లేదు. సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటా ఉంటాడు. సేమ్ భావాన్ని, సేమ్ ఫీలింగ్స్‌ని వ్యక్తపరుస్తా ఉంటాడు. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయము, ఒక వ్యక్తి ఒక కాలు ఉండదు. కుంటుకుంటూ ఎళ్తా ఉంటాడు. ఒకే కాలుతో నడుచుకుంటూ ఎళ్తా ఉంటాడు. ఈ 2 కాళ్ళ మీద నడుచుకుంటూ ఎళ్ళాలని చూసి బాధపడుతాడు. అరే! కనీసం నాకు 2 కాళ్ళున్నా బాగుండు. ఇతనిలాగా నేను రోడ్డు మీద 2 కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళేవాడిని అని తన బాధను అంటే వ్యక్తపరుస్తా ఉంటాడు. ఈలోపు ఇంకొక సైడ్‌కు ఒకనికి 2 కాళ్ళు కూడా ఉండవు. కింద దేక్కుంటూ వెళ్తా ఉంటాడు. కింద పాక్కుంటూ వెళ్తా ఉంటాడు. అనుకుంటాడు అతనిలాగా నాకు ఒక కాలున్నా బాగుండు. కానీ అది కూడా లేదు అని బాధపడతా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి ఇలా ఎవరి స్థాయికి వారు అంటే ఇప్పుడు మొదటోడు నాకు 2 కాళ్ళు లేకపోయినా కనీసం ప్రాణం ఉంది అని సంతృప్తి కలిగి ఉంటే, మొదటోడు నాకు 2 కాళ్ళు లేకపోయినా ఒక్క కాలు ఉందని సంతృప్తి కలిగి ఉండడం ఇలా నేర్చుకోవట్లేదు. అవునా? వాళ్ళు ప్రతి వారు తమ కంటే పైకున్న వాళ్ళని చూస్తున్నారు. నిజమా కాదా? నిజమే. నిజమే అన్న నిజం. మనకేదైతే ఉందో అదే మనది. అవునా? మనది ఏదైతే మనకు లేదో అది ఎప్పటికి కూడా మనది కాదు. రేపు దేవుడిస్తే వేరు విషయం. ఇప్పుడైతే మనది కాదు. సో, ఈరోజు చాలామందండి కొంతమంది కంఫర్ట్స్ ఉన్నాయి. మీరు అందులోనే ఇంకొక వీడియో కూడా చూశాను నేను. అంటే మీరు నార్త్ సైడ్ ఎళ్తే ఆళ్ళకి ప్రయాణ సాధనాలు ఉండవు. వాళ్ళక్కడ సంతృప్తి కలిగిన జీవితాన్ని అంటే వాళ్ళు నదులు దాటాల్సొస్తుంది. చిన్న చిన్న స్కూల్ పిల్లలు మీరెప్పుడైనా వీడియోలు చూసారో లేదో తెలియదు గానీ, వాళ్ళు తాళ్ళు పట్టుకొని అవతల ఒడ్డుకు దాటి స్కూలుకెళ్తారు. అవునా అండి? మన పిల్లలకి ఆ దుస్థితి లేదు. మన పిల్లలకి అలాంటి పరిస్థితులు లేవు. చూడండి మరి వాళ్ళని చూసినప్పుడు మనం ఏమనుకోవాలా? అరే! వారికంటే మా బతుకులే బెటర్ ఉన్నాయని అనుకుంటున్నామా మనం? హలో అండి. అనుకోవట్లేదయ్యా అట్లా. ఇప్పుడు కారును పైకున్న విమానాన్ని చూడకుండా తన పక్కన బైక్ మీద ఎళ్తున్నాను చూసిండనుకో, అరే! దేవుడు వానికంటే నాకు కొంచెం కృపను అనుగ్రహింపజేశాడు. నేనే బెటర్‌గా ఉన్నాను. ఆ బైకున్నోడు సైకిలున్నోడు 2 కాళ్ళున్నోడిని, 2 కాళ్ళున్నోడు ఒక కాలున్నోడు, ఒక కాలున్నోడు ఆ 2 కాళ్ళు లేనోడిని చూసినప్పుడు సంతృప్తి చెందుతారా? చెందరా? సంతృప్తి చెందుతారు. మరి ఈరోజు మన వాళ్ళకి ఎందుకు సంతృప్తి లేదు? మనకంటే ఇప్పుడు కారున్నా గూడా ఏం చూస్తున్నాడు? తన కారు చూడట్లేదు. అలాంటి ఫార్చునర్ ఉంటే బావుంటది. లేకపోతే కియా ఉంటే బావుంటది. లేకపోతే ఇంకేదో ఆడి ఉంటే బావుంటది. ఇంకేదో ఉంటే బావుంటది. అవునా? అవునయ్యా. Yes. అవును. భిన్నమైన అంటే బోధ ఉంది మనకున్న కాబట్టి. వాటితో మనం సంతృప్తి లేము ఇప్పటికి. ఏదైతే మనదో మన వాటితో సంతృప్తి లేం. సంతృప్తి లేదు. అడ్జస్ట్ అయితున్నాం. అడ్జస్ట్ అవ్వడం వేరు. నిజంగా సంతృప్తి కలిగి జీవించడం వేరు. అవునా? యెస్ అయ్యగారు. అవును. Yes. అంటే కొంతమంది ఫీలింగ్స్ ఎలా ఉండేది అది కదా! సచ్చినోనికి వచ్చిందే కట్నం అనుకుంటారు చూసినావా? అలా ఉంటారన్నట్టు. అంటే ఫీలింగ్స్ అంతే ఏదో ఇక తప్పదు ఇక మనం చర్చిల విషయంలో కూడా బిల్డింగ్‌ల విషయంలో ఏదో తప్పదు ఇక రేకుల షెడ్డు ఇంతే ఇక మనం. అంటే అది నిజంగా సంతృప్తి అనేది లేదక్కడ. లేదా? ఉందా అండి? లేదు. హలో! లేదు. 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 సచ్చినోడికి వచ్చినంతే చాలని. అవునయ్యా. నిజంగా మీ 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 గురించే చెప్పుకోండి. వేరేటోళ్ళ గురించి మనకెందుకు? మీరు నిజంగా సంతృప్తి కలిగి ఉన్నారా? ఏదైతే కలిగి ఉన్నారో?
నాకు కారు లేదయ్యా. ఇక మనం మీకు లేకపోవడం మంచిదండి. ఇప్పుడు ఇచ్చినా మీరు నడుపుకోలేరు. సో సంతుష్టిగా ఉండటం, దైవభక్తి అనేది సంతృప్తి కలిగి జీవించాలి. అవునా? సంతుష్టి సహితమైన దైవభక్తే గొప్ప లాభ సాధనమైనది. ఉన్నదానిలో తృప్తి కలిగి ఉండకపోతే ఇలాంటి వానికి ఎన్ని ఇచ్చినా తృప్తి ఉంటుందండి? ఉండదండి. ఉండదు. ఉండదన్న. అది ఎండ్లెస్, దానికి ముగింపు ఉండదు. తృప్తి కలిగినోడు ఎక్కడున్నా తృప్తిగానే ఉంటాడు. తృప్తి లేనోనికి ఎక్కడికి వచ్చినా తృప్తి ఉండదు. అవునా? ఎస్ అవును. Yes. ఇప్పుడు ఈ తృప్తిలోనే మనం మనతో పాటు తీసుకెళ్లి 5 స్టార్ రేంజ్ లేకపోతే ఇంకేదైనా మంచి భోజనాలు వసతి కల్పించినా కూడా వాడు అక్కడ కూడా సనుక్కుంటూనే ఉంటాడు లోపల. అవునా? ఏదో ఒకటి. ఏదో ఒకటి వంకుంటుంది దానికి. అవునా? ఎస్. అవునయ్యా, అవును. తృప్తి లేనోనికి ఎప్పుడు వంకలే అండి. తృప్తి ఉన్నోనికి ఏ వంక ఉండదు. అవునా? తృప్తి లేనోనికి ఎప్పుడు వంకలే. నిజమేనా కదా? Yes. నిజం. Hallelujah. ఏమో మరి కొంతమందికి అనవసరమైన కూడా ఉంటాయి కొన్ని కోరికలు. ఈ భార్య కాకుండా వేరే టైం ఉంటే బాగుండు, ఈ భర్త కాకుండా వేరే టైం, ఈ అత్తమాలు ఇలా దొరికేది నాకు, ఇలాంటి అత్తమాలు లేకుండా వేరే అత్తమాలు ఉంటే బాగుండు, మా బావమరుదులు లేకుండా ఇల్లు ఉంటే బాగుండు, అసలు మాకు బావమరుదులు లేరు, బావమరుదులు ఉన్న ఫ్యామిలీ దొరికినా బాగుండు. ఏమంటారు? అవునవును. అనవసరమైన కోరికలు అన్నవి. వస్తాయి రా, ఇవన్నీ వస్తున్నాయి లేదండి? వీళ్ళందరూ తృప్తి లేని వాళ్ళు అండి. మస్తుగా మా బామ్మరు చిన్న పని చేస్తున్నాడు, అది పెద్ద ఉద్యోగం ఉన్నా బాగుండు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా బాగుండు, అప్పుడప్పుడు నాకు కష్టాలు వస్తున్నా ఆదుకునేవాడు. ఏమంటారు? కరెక్టే. సోమర్థన ఆలోచనలు. గొప్ప ఇంట్లో పుడితే బాగుండు. బాగుండు. అనవసరంగా ఊర్లో పుట్టిన సిటీలో పుడితే బాగుండు. ఇవన్నీ నిజంగా ఈ ఆలోచనలు వస్తున్నాయి. తృప్తి కలిగి వస్తున్నాయా, తృప్తి లేకుండా వస్తున్నాయా? తృప్తి లేక వస్తున్నాయి. మీకే తెలుసు మరి మీ జీవితాల్లో తృప్తి ఉందో లేదా అని. వాస్తవంగా అయితే ఇప్పటి వరకు తృప్తి లేదు. ఇద్దరు ఆడపిల్లలు పడితే తృప్తి ఉండదు, మగ పిల్లని కోసం ట్రై చేస్తారు. ఇద్దరు మగ పిల్లలు పడితే తృప్తి ఉండదు, ఆడపిల్ల కోసం ట్రై చేస్తారు. అవునా? ఎక్కడుందండి తృప్తి? లేదు. దేవుడు ఏది ఇస్తాబా, నాకు దేవుడు ఇచ్చిన ఇద్దరు చాలు, ఇద్దరు మగపిల్లలు అయితే ఇద్దరు ఆడపిల్లలు అయితే అని ఎవరు తృప్తి లేకనే మూడో ట్రై చేస్తున్నారు. అవునండి? ఒక ఆయన చేసింది నాకు కుదరలే, మూడో కాంపులో కూడా పెట్టే పుట్టింది. నిజంగా చెప్తున్నానండి, కోరికలు, మానవుని కోరికలు, ఆశలకు అంతు లేదు, తృప్తి లేదు. ఏదో చేస్తాడు ఆ తృప్తి కొరకు, అంత తృప్తి కొరకే చేసుకుంటున్నాడు. తృప్తి అంటే అర్థం ఏంటిదో తెలియలేదు ఇప్పటి వరకు. ఒక సేవలో ఉన్న వాళ్ళకి తృప్తి అంటే తెలియదు. ఇంకా విశ్వాసులకు ఏం నేర్పిస్తాం తృప్తి అంటే? ఉన్నదానిలో మనకు దేవుడు ఏది ఇస్తే దానిలోనే ఆనందించాలి, దానిలోనే తృప్తి కలిగి ఉండాలని ఒక చిన్న లాజిక్, చిన్న సత్యమే మనకు అర్థం కాలేదేమో బహుశా. అందుకే మనం బయటలో కూడా అలాగే ప్రేరేపిస్తాం. అమ్మ యేసుప్రభువు నమ్ముకో, మీకు తృప్తి ఉండదు, మా దగ్గరికి వస్తే తృప్తి ఇస్తాడు దేవుడు. ఏం తృప్తి ఇస్తాడు? నువ్వు అడిగిన వాళ్ళు ఇస్తాడా? అడిగినవన్నీ ఇస్తారని చెప్తారు అన్నట్టు తృప్తి. వాళ్ళకు కూడా తృప్తి లేకుండా చేస్తారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్పించట్లేదు. ఈ ప్రాస్పాడి బోధకులు అడుగుండి అడగండి, అడుగుడు మీకు ఇవ్వడు, అడుగుడి మీకు ఇవ్వడును. ఆలోచించండి మీరు. నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్దాం. దాన్ని కంటిన్యూగా చూడండి. అందుకే అంటాడు కింద, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారంట, దానిని ఆశించి పొడుచుకున్నారంట, తమ జీవితాలను పాడు చేసుకున్నారంట. తృప్తి లేని జీవితాలండి. ఆ తృప్తి లేనివాడు ఎప్పుడు తన జీవితాన్ని ఇంకొంచెం పాడు చేసుకుంటాడు, ఇంకొంచెం అంటే రచ్చ చేసుకుంటాడు అన్న, తన జీవితాన్ని తానే గందరగోళం చేసుకుంటాడు తృప్తి లేనివాడు. అవునా అండి? హలో, వాడు గందరగోళం అయిందా కాక ఇంకేతరులను కూడా చేస్తాడు. ఈ తృప్తి లేనోడు తను బాగుండడమే కాదు, అంటే పక్కలను కూడా బాగుండనివాడు. ఏదేదో చేస్తూ ఉంటాడు, ఏదేదో. నేను చూస్తున్నా, నాకు సహోదరుడు తెలుసు, మొన్న వచ్చాడు విజిటింగ్కి, బాధపడుతున్నాడు. బ్రదర్ నేను ఆ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఈ దాంట్లో 30-40 లక్షలు లాస్ అయిన బ్రదర్ అంటున్నాడు.
నేను అంతకుముందే చెప్పిన బ్రదర్, మీరు తొందరపడొద్దు. ఏదన్నా మంచి బిజినెస్ ఉంటే చేయండి. అందులో 5 లక్షలు, ఇందులో 2 లక్షలు అన్నీ పోయినాయి. అరే ఎందుకు? ఆశ చావలేదు డబ్బు మీద, ఏదో రకంగా రావాలా. ఉం? ఎక్కడో అనవసరంగా ఫ్లాట్ కొన్నాడంట. ఆ ఫ్లాట్ కొన్న పార్ట్నర్ మోసం. అంతకుముందు కూడా చెప్పిన, నేను అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోవద్దు బ్రదర్ అని చెప్పిన. ఎవరో అది అవిశ్వాసం ఇక్కడ నుండి ఆదిలాబాద్ అంత దూరంలో పొత్తు పెట్టుకుంటే ఆ ఫ్లాట్ కొనుక్కుంటే ఆ ఫ్లాట్ కొన్న పార్ట్నర్ మోసం చేసిండంట. మరి ఇవే నేను ఏమంటానంటే, ఒక దేవుని కొరకు కనిపెట్టుకు ఉన్నదాంట్లో తృప్తి కలిగి, దేవుడు బిజినెస్ చేయొద్దని చెప్పట్లేదు, బిజినెస్ కరెక్ట్ చేయాలి కదా, రైట్ పర్సన్తో. కొంచెం తొందరపడకుండా చేయాలి. ఆయన తొందరపాటు ఎక్కువ. ఉం? ప్రతి కాయిన్స్ అంటే క్రిప్టో కరెన్సీ అనగానే అందులో పెడతాడు, ఇంకెవరైనా ఏదైనా చెప్తే అందులో పెడతాడు, అన్నిట్లో పెట్టి చూస్తాడు వస్తుందా రాదా అని. పిచ్చి అండి, అంటే ఎందులో సందు దొరుకుతుందా అని అందులో పెడుతూనే ఉంటారు. మరి ఏం చేస్తాం? మరి ఎందుకు మరి బాధపడడం? నువ్వే కదా పెట్టుకుంది, ఎవరైనా బలవంత పెట్టిరా, బెదిరించిరా? మేమేమైనా చెప్పినాం అలా పెట్టమని? దురాశ దురాశ, డబ్బు సంబంధమైన దురాశ. ఇగో ఇలాగా ఎవరిని ఏమనకు లేకుండా ఉన్నదాన్ని జీవితాలు బాగు చేద్దామంటే ఎవరు ఇష్టపడట్లేదు. జీవితాలు బాగు చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. ఎవరి జీవితాన్ని నాలే పాడు చేసుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే. అవునండి? అవునన్నా, మోసం చేసుకుంటారు, తమ తామే మోసం చేసుకోవడం. మోసం అలా చేసుకోవడం. బ్రదర్ సువార్త చెప్పకుండా ఉండలేడు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నాడు బ్రదర్. నేను అక్కడ బిజినెస్ వాడు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ బ్రదర్కి మాత్రం సువార్త చాలాసార్లు చెప్పాను బ్రదర్ అంటాడు. అరే నీకు సాక్ష్యమే కాపాడుకుంటలేవు, సువార్త చెప్తే ఏం ప్రయోజనము? బిజినెస్ అంటే ఎంతో కొంత లాభ నష్టాలు ఉంటాయి, అది నేను తప్పు పట్టట్లేదు, లాభ నష్టాలను తప్పు పట్టట్లేదు. తొందరపడి ఎందులో పడితే అందులో పెట్టి నష్టపోవడం, అజ్ఞానంతో చేసే పనులు, ఆశ దురాశ ఎక్కువ ఉన్నప్పుడు ఆశ పడితే తొందరపడతాం. నిజమా కదా? కొంచెం ఆచితూచి అడిగేయడం అనేది నేర్చుకోవాలా. అంటే నింపాదైనటువంటి లాభాలు ఒక దానిలో వస్తున్నప్పుడు దాంట్లోనే వెళ్ళాలి. షేర్స్ కొన్నావు, దేనిలో పెట్టుకున్నావు, మంచిది. ఆయన గురించి చెప్తున్నా, మీకు అలాంటి అలవాటు మీ గురించి చెప్పట్లేదు. అంటే సరే, దానిలో ఎంతో కొంత వస్తుంది కదా, ఆనందించాలి, సంతృప్తి చెందాల. ధనవంతుడు, ఆస్తిపరుడు, వాళ్ళ డాడీ నిర్మాత ఒకప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. అంటే సినిమా ప్రొడ్యూసర్ ఉండే, ఈయన కూడా సినిమా అంటే మరి ఉన్నాయి అని అవసరంగా నువ్వు ప్రభులో ఉన్నావు, కొంచెం తొందరపడకుండా. అన్యుడైతే మనం ఏం చేయలేము, కానీ క్రైస్తవులు అయితే కొద్దిగా సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు పాటిస్తే మంచిది అనిపిస్తుంది. చూడండి, డబ్బు ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది. చూడండి, దైవజనుడా, మంచిగా వినండి, నీవైతే వీటిని విసర్జించి. దైవజనుడు అంట వీటిని విసర్జించాలంటే వేటినండి చెప్పండి? దైవజనుడు వేటిని విసర్జించాలా? ధనాపేక్ష, ఆ? తృప్తి లేని జీవితం, ధనాపేక్ష. ధనాపేక్షను విసర్జించాలంట దైవజనుడా. నీవైతే ఫుట్నోట్లో చూడండి, మీరు బైబిల్ చూస్తున్నారు, ఏముంది చెప్పండి ఫుట్నోట్లో? విసర్జించాలి అనే మాటకు ఏముంది? పారిపోవాలి. విడిచి పారిపోవాలంట. ఏం విడిచి పారిపోవాలా? దేని విడవాలండి? దేని విడిచి పారిపోవాలా? ధనాపేక్ష. ఆపేక్షను. ధనం పట్ల వ్యామోహము, ధనం పట్ల ఆపేక్ష, గ్రీడీ, ధనాశ ఒకవేళ ఉంటేనంట దైవజనుడు దానిని విడిచి పారిపోవాలంట. ఇది నాయకులకు రాసిన పత్రికనే కదా. చూడండి, పారిపోయి ఏం చేయాలంట? పారిపోతే సరిపోతుంది అంటలేడు ఆయన. అవునా? ఏమంటున్నాడు? పారిపోయి ఏం చేయాలండి? పారిపోతే సరిపోతుందా? విసర్జించాలి, వాటిని విసర్జించాలి. అదే విసర్జించి తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ సరిపోతుందా? విసర్జించి పారిపోతే సరిపోతుందా? సంపాదించుకోవటానికి ప్రయత్నం, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను ఏంటిదంటే సంపాదించుకుంటూ ప్రయాసపడాలంట. ఫుట్ నోట్లు ఏముంది? సంపాదించుకుంటూ ప్రయాసపడే దగ్గర ఫుట్ నోట్లు ఏముందండి? ప్రయాసపడాలి. వెంటాడాలండి. ఫుట్ నోట్లు ఏముందని అడుగుతున్నాను. ఫుట్ నోట్లు ఏముంది? వెంటాడాలంట. దేనిని వెంటాడాలా? నీతిని వెంటాడాలంట. ఈరోజు నీతి ఎక్కడుంది? అవినీతి చేసి మరి స్థలాలు ఆక్రమించుకుంటున్నారు. అవునండి? అదే చెప్పండి. సోకాల్డోళ్ళు నీతిని వెంటాడమంటే అవినీతి చేసైనా సంపాదించుకుంటున్నారు, స్థలాలు సంపాదించుకుంటున్నారు. అవునా అండి? మోసం చేసి. అవునా? సెంటర్లలో కూడా కొంటున్నారు. అంటే అంత సెంటర్లో తక్కువ రేటుకి ఎలా కొంటారండి?
దేవుడు అద్భుతం చేసింది కాదట, మోసం జరిగింది. అవునా? అవినీతి క్రియలు జరుగుతూనే జరుగుతుంది అది. ఇప్పుడు కుక్కడపల్లి అయినా అవినీతి చేయకుండానే అంత పెద్ద ల్యాండ్ అక్కడ వచ్చిందంటారా? మీరే చెప్పండి. హలో, మాట్లాడరేంటండి? అవినీతి జరిగితేనే వస్తుంది. గుళ్ళు చేస్తారు. అవినీతి జరిగిందంటారా జరగలేదంటారా ఇంతకు అక్కడ? జరిగిందండి. జరిగింది. కొండలనే బోడిగుండ్లు. ఇప్పుడు ఆలోచించండి, నీతిని వెంటాడట్లేదు, ఇంకా దేని వెంటాడారంటే భక్తిని వెంటాడట్లేదు. భక్తి ఉందా వాళ్ళ దగ్గర? భక్తి ఉందా అంటే నేను నిజంగా నేను దేనికైనా రెడీ అండి. వాళ్ళ దగ్గర భక్తి ఉందా చూపించగలుగుతారా? భక్తి ఎక్కడదండి? వాళ్ళ మాట్లాడే ప్రతి మాట భక్తి కొరకే. భక్తి కొరకు మాట్లాడేటోడు భక్తి చేస్తున్నట్టేనా? హలో, No, చేయలేదు. no. చేయలేదు. ఫిలిప్పి 3:10 చెప్పినాడు, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయాలందు అతిశయపడుతున్నారంట. వాటినే భూ సంబంధమైన మనసు పెడుతూ వాటిని గొప్ప సాక్ష్యాలుగా చెప్తున్నారు. అవునండి? మా దగ్గరికి వచ్చినందుకు వెంట్రుకలు పెరిగినాయి, మా దగ్గరికి వచ్చినందుకు దీవించబడ్డాడు, మా దగ్గరికి వచ్చినందుకు రేషన్ కార్డు వచ్చింది, మా దగ్గరికి వచ్చినందుకు ప్రార్థన చేయగానే చదవకపోయిన ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు. అవునా? ఇవన్నీ మంచి సాక్ష్యాలే కదా? చదవకపోయినా పాస్ అయ్యాడు. మంచి సాక్ష్యం. భక్తి ఉందా? అంత భక్తి కొరకు చేసే ప్రయోగాలు. అవునా? అవును. వాళ్ళు చేసేటని భక్తి కొరక, భక్తి కొరక? బుద్ధి ఆయిల్ బాటిల్ అమ్ముకోవడం కావచ్చు, కర్చీఫ్లు అమ్ముకోవడం కావచ్చు, ప్రార్థన పెన్నులు అమ్మడం కావచ్చు, ఒక ఆయన ప్రార్థన మ్యాట్స్ అమ్మడం ప్రారంభించాడు. ఇదంతా భక్త భుక్తే? భుక్తి. భక్తి పేరు మీద భుక్తి. మరి భక్తి విశ్వాసం పేరు- ఉందా అండి? విశ్వాసం ఎక్కడుంది? అన్ని విరాళాలే. నేను దీని మీద కవిత రాశాను, మీరు నా ఫేస్బుక్ లో కనిపిస్తుంది. విశ్వాసం ఎక్కడ? విరాళాలే. అవునా అండి? తీసుకురండి ఎప్పుడు? అవునా? ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలా? ఈ దీన సేవకునికి ఇవ్వాలి. అవునా? ఓ దీన సేవకుడు ఉన్నాడు కదా ప్రపంచంలోనే, దీన సేవకుడు ఆయన. ఎంత దీన సేవకుడు అంటే రేకుల షెడ్డులో నివసించే అంత దీన సేవకుడు ఆయన. నిజమా కదండి? తెలుసా మీకు రేకుల షెడ్ కథ? హలో, తెలియదన్న. మీడియా రాలేదా? ఒక ఆయన సోకాల్డ్ అయినా నాకు ఏం లేదు, నేను రేకుల షెడ్డులో ఉంటున్నాను అని చెప్పాడు అన్నట్టు. సోకాల్డ్ ఆయన. అవునవును. ఆయన క్యారవాన్ చూశారు ఎంత పెద్ద ఉంటుందో? నిన్ననే విన్నా అన్న. రేకుల షెడ్ అంట. మరి ఇప్పుడు నమ్మాలా వద్దా? లేదన్న, నమ్మొద్దన్న. భార్యకో కారు, తనకు 2 కార్లు, కొడుకోటి, చిన్న కొడుకోటి, పెద్ద కొడుకు, అందరికో కారు ఉంటుంది. ఎంత దీనసేవకులు అండి, ఎంత బీదవారండి వాళ్ళు, రేకుల షెడ్లో బ్రతుకుతున్నారంటే. అవునా? జనాలను మభ్యపెట్టి విశ్వాసం లేదు, ప్రజల మీద ఆధారపడమే, ప్రేమ లేదు, ఉందా అండి? ఓర్పు లేదు, సాత్వికం అసలే లేదు. ఇవన్నీ దైవజనుడు సంపాదించుకోవాల్సిన లక్షణాలు. ప్రయాసపడాలంటే వీటి కోసం. మరి ముందు దైవజనుడు వేటిని విసర్జించాలండి? ఇది ప్రయాసపడాలంటే ఫస్ట్ ధనాపేక్ష. ఇప్పుడు చెప్పండి, సంఘంలో సోకాల్డ్ మరి ఆత్మ సంబంధులం, సేవకులు అని చెప్పుకునే వాళ్ళు, మరి వీళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళ, దైవభక్తుల? మీరే చెప్పండి. ధనాపేక్ష కలిగిన వాడు. ఒకప్పుడు మేము బీదవారిగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడని కోట్లు సంపాదించుకున్న సేవకులు ధనాపేక్ష కలిగిన వాళ్ళ? నిజంగా చెప్పండి, భక్తి కలిగిన వాళ్ళ అనొచ్చా వీళ్ళని? ధనాపేక్ష కలిగిన వారు. మరి దైవజనుడు వేటిని సంపాదించుకుంటూ ప్రయాసపడాలా? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలా? మరి ఇవన్నీ మన జీవితంలో మనం పెంపొందింప చేసుకుంటున్నామా లేదా?
మీకు డౌట్ వచ్చి రావచ్చు అన్న మీకు ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా నన్ను ఏమని అనుకోండి, మిమ్మల్ని ఏమన్నా అంటే అడగండి. వ్యక్తిగతంగా మీరు 100 విసిగించండి, రికార్డు లేనప్పుడు మీరు 1000 అడగండి, ఏమనిపించదు. మీకు గంటలు 12 గంటల దాకా మాట్లాడే ఓర్పు ఉంటుంది. క్లాస్ విషయం వచ్చినప్పుడు సిన్సియర్గా లేకపోతే చెప్పి ఒక 100 సార్లు చెప్పిన తర్వాత 101 కోపం వస్తుంది ఎవరికైనా. అనుకోవచ్చండి అండి ఇంత ఉంది నేను ఓర్పు లేకుండా ప్రవర్తించినట్టు మీకు ఎవరు అనిపించినట్టే అనిపిస్తే అడగండి మీరు దయచేసి. సో దైవజనునికి ఓర్పు రావాలా అంటే నాకు ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఉందా లేదా నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. దైవ సేవకునికి ఓర్పు అవసరం, సందర్భం ఉంటుంది. ఓర్పు అనేది ఎక్కడ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ 6:18-19 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం అంట రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. నెక్స్ట్ ధనవంతులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి ధనవంతుడు తమ భక్తిని కనబరచాలా? ఎలా కనబరచాలా? ఎక్కడ కనబరచాలా? ఒకవేళ ధనం ఉన్నోడు తప్పు కాదు, ధనవంతుడి గురించి తప్పని చెప్పట్లేదు బైబిల్. కొంతమందికి ధనవంతులు ఉంటారు, మరి వారి సంగతి ఏంటి? మరి ధనవంతుల సంగతి ఏంటి అని అంటే, ధనవంతులంట వాస్తవమైన జీవం సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది వేసుకుంటే కొరకంట వాళ్ళు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారు కావాలంట, ఔదార్యం కలిగిన వారు కావాలి, తమ ధనంలో బీదవారికి పాలిచ్చువారై ఉండవాలని ఆజ్ఞాపించమంటున్నాడు. ఇప్పుడు దీనిని మీరు యాకోబు 1:27తో కంపేర్ చేసుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, మంచి నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి. తండ్రి ఎదుట మనం భక్తి చేస్తున్నామా అంటే ఏంటిదంట ఆ భక్తి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలినం తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. చూడండి, ఇది భక్తి యొక్క అద్భుతమైన నిర్వచనం. ఓరల్గా విశ్వాసుల యొక్క భక్తి జీవితంలో ఉన్నటువంటి భక్తికి నిర్వచనం ఏంటి అని అంటే ఎంత అద్భుతంగా చెప్పాడు చెప్పండి. పై లేఖనాల ప్రకారం భక్తి అంటే ఏ దిక్కులేని వారికి సహాయం చేయట, పవిత్రంగా జీవించుట. అనాథలు కావచ్చు, విధవరాలు, దిక్కులేని విధవరాలను, దిక్కులేని అనాథలకు సహాయం చేయటము. రెండో వైపు పరిశుద్ధంగా జీవించుట భక్తి అంటే. పరిశుద్ధత లేకుండా దిక్కులేని వారిని మనం ఆదరించకుండా, సహాయం చేయకుండా పాటలు పాడుతూ, ఎగురుతూ, గెంతుతూ, మ్యూజిక్లు అని నువ్వు అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ జీవితంలో ఈ రెండు లేకపోతే అవన్నీ చేసిన ప్రయోజనం ఉండదు. అవునా అండి? ఈ రెండు ఉంటే అవి చేయకపోయినా నాకు తెలిసి దేవుడు అడగడేమో బహుశా. మీరు ఒక ఆలోచన చేద్దామండి. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఈ రెండు ఉన్నాయి. దిక్కులేని వేరానికి సహాయం చేస్తున్నాడు, దిక్కులేని అనాథలు కనిపించిన, విధవరాలు కనిపించిన సహాయం చేస్తున్నాడు. మరొక వైపు తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అండి ఈ వ్యక్తి. కానీ వ్యక్తికి పాపం ఎప్పుడు అంటే పాటలు పాడుతలేడు. మీరు అనుకున్న ఆదివారం పూట 2 గంటల్లో ఆరాధనలో ఆ మొదటి 20 నిమిషాలు ఆరాధన మీరు అనుకునే ఆరాధన చేయట్లేదు. కానీ ఇవి రెండు చేస్తున్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు 99 మంది ఏం చేస్తున్నారు? ఈ రెండు చేయకుండా ఆదివారం అనగానే పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు, ప్రతి మీటింగ్ అటెండ్ చేస్తారు, ప్రతి కూడికకి వెళ్తారు, ఇవన్నీ చేస్తున్నారండి. టైంకు దశంభాగాలు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని దృష్టిలో భక్తి చేస్తుంది ఎవరు? ఇద్దరిట్లో. హలో, దిక్కులేని వారికి సహాయం ప్రాక్టికల్ గానే అడుగుతున్నాను, మీరు నిజంగా చెప్పండి. దేవుని దృష్టిలో ఇద్దరిలో ఎవరు భక్తి చేస్తున్నట్టు? నిజం. మరి ఇదే నిజమైతే మనం దీన్ని ఎందుకు అలవాటు చేసుకోవట్లేదు? ఒకవేళ వాస్తవమైనది ఇదే అయితే మనం ఎందుకు దీన్ని అలవాటు చేసుకోవట్లేదు? దీన్ని సంఘానికి ఎందుకు అలవాటు చేయట్లేదు చెప్పండి? సొమ్ము పోయేదాన్ని అలవాటు చేయరండి, సొమ్ము వచ్చేదాన్ని పరిపడి చెప్తారు. ఎంత విన్నా మళ్ళీ మీ ఆదివారం ఆరాధన క్రమం మారదు. నిజమా కాదా చెప్పండి? ఇప్పుడు మారదు. మళ్ళీ రండి, భక్తి అంటే మేము నేర్పిస్తాం, కొత్తగా ఆరాధన చేద్దాం రండి అని అంటారు. అవునా? బైబిల్లో భక్తి చేయొద్దు, మేము చెప్పే భక్తే చేయాలి. ఏమంటారు? మీరు కూడా ఒకరిని చూసి నేర్చుకున్నారు కదా, వేరే పాస్టర్లను చూసి, మీకంటే సీనియర్ పాస్టర్లను చూసి నేర్చుకున్న భక్తి ఆదివారం ప్రజలకు కూడా రుద్దాలి. ఏమంటారు?
పాస్ కావట్లేదండి, అట్లా నేర్చుకొని చేసింది వృత్తిదవుతుంది ప్రయాసం. నాకు తెలిసి ఇది విన్న తర్వాత ఎవరు మారరేమో అనిపిస్తుంది. ఎందుకంటే రేపు మీ సంఘాలు వచ్చి క్రమం చూస్తే మళ్ళీ ఒక అరగంట సేపు ఏమంటారు, తప్పుగా అనుకోవద్దు, పెదాలతో స్తుతించే పాటలు 100% ఉంటాయి. అవునా? కేవలం పెదాలతో స్తుతించడం. అవునా? Yes, హృదయం yes. దేవునికి దూరంగా పెట్టి పెదాలతో స్తుతింపజేస్తే అది భక్తి అనే భ్రమలో ఉన్నారా లేదా చెప్పండి ఇప్పుడు. అవునయ్య, అవును. అవునవును. భ్రమలోనే. అందుకే అది వాళ్ళ లోపలికి వెళ్ళి రాకపోయినా ఏమంటారు మీరు, వర్షిప్ లీడ్ చేసేటోళ్ళు, స్తుతించండి స్తుతించండి బలవంత పెడతారు. అవునా? బలవంత పెడతారా, లోపలికి వెళ్ళి వస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు బాగున్నాడు అనుకోవాలని. బలవంతమే. నిజం చెప్పండి, ఆడ ఎగరాలి, మ్యూజిక్ మెడ్లీ వేయాలి, లేకపోతే టెంపో బ్యాండ్ కొడుతూ ఉంటే ఉద్రేకం కలగాలి. ఏమంటారు? మనం ఉద్రేకం పరుస్తున్నామా, నిజంగా ఏం చేస్తున్నాం మీరే చెప్పండి. ఉద్రేకాన్ని దేవుని ఆత్మశక్తి అని నమ్మిస్తున్నారా లేదా చెప్పండి దయచేసి. ఎస్, అవునండి, అవునండి, నమ్మిస్తున్నారు. అందరూ స్పందించాలండి. Yes. ఉద్రేకమునే దేవుని ఆత్మ నడిపింపు అని అలాగే జరుగుతుంది. నిజంగా మీరు ప్రజా ఉద్రేకాలను దేవుని ఆత్మశక్తి అని నమ్మించట్లేదా అండి? ఆలోచించండి. మరి సహాయం చేయకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఇవన్నీ మీరు భక్తి అనే భావన కలిగి ఉన్నారు కదా. ఇది ఎలాంటి చూద్దాం. ఇగో 2 తిమోతి 3:5-7 ఏంటిదంట, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు. చూడండి, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. కొంతమంది కోపం వస్తుంది, నిజంగా చెప్తున్నాను, పౌలే చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా పైకి భక్తి గాలి వారి వల్ల కనిపించి దాని శక్తిని ఆశ్రయించిన వారైతే అలాంటి వారికి పౌలేమో విముఖుడమై ఉండాలంట. చెప్పండి, మీరే చెప్పండి. విముఖుడై ఉండాలా, కలిసిపోవాలా? వేరై ఉండాలి, వేరై ఉండాలి, వింపుడై ఉండాలి. మరి నేనైతే దీన్ని నేను చెప్పలేదు ఈ మాట. నేను అలా పాటిస్తా ఉంటే నచ్చకపోవచ్చు కొంతమందికి. ఏమంటారు? మరి ఇప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పాడు పౌలే. ఏంది అపాయకరమైన కాలంలో? ఇదొకటి, భక్తి, పైకి భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. దానికంటే ముందు చూడండి ఎలా ఉంటారంట, ఎలాగైనా మనుషులు స్వార్థ ప్రియులు. మరి లేదా స్వార్థం లేదా అండి? ఈ పనులలో కూడా స్వార్థం ఉంది. ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులంట, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, ఎమోషన్స్ లేవు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచిని ద్వేషించే వాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులంట, అన్నిటికంటే ఘోరమైన దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. మరి ఇలా దేవునికి అంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించే లక్షణాలు ఉన్న వాళ్ళందరంట ఇలా పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున ఇందురు. ఇట్టి వారికి నా విముఖుడవై ఉండుము. ఇంకా ఏమంటారంట, వీళ్ళు పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో ఉన్నారు. చూడండి, ఈ అవివేకం ఏదో ఒక రోజు తేటపడుతుంది అంటున్నాడు పౌలు. మనం చూడండి, భక్తి గురించిన ప్రతి సందర్భంలో చూడండి ఏం చూసినామండి, అది పేతు రాసిన పత్రికలో కానీ, తీతు రాసిన పత్రికలో కానీ, ఇక్కడ కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందనివ్వరండి వీళ్ళు. అవునా అండి? ఇలాంటి పాప భరితులైన వాళ్ళు ఒక విశ్వాసిని ఎప్పుడు కూడా సత్య విషయాన్ని అనుభవ జ్ఞానంలోకి వెళ్ళనివ్వరంట. ఎంత ప్రమాదం అండి అది. సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం వెళ్ళపోతే మోసపోతారా, మోసపోరా? మోసపోతాం. చూడండి, 15వ ప్రశ్న, దైవభక్తికి అవరోధాలు మరి ఆటంకాలు ఏంటి అంటే తెలుసా అండి? అజ్ఞానం ఒకటి, అనుభవ జ్ఞానం లేకపోవడం. అజ్ఞానము, అనుభవ జ్ఞానం లేకపోతే ఇలాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళని సత్య విషయంలో అనుభవ జ్ఞానంకి వెళ్ళకుండానే చెరపట్టుకొని పోతారంట. నిజమా? అవును. అవును.
ఇప్పుడు ప్రాస్పారిటీ ప్రీచర్లు ప్రజలను చెరపట్టుకొని పోతున్నారని తెలుసా అండి? మీకు ఆ పెయిన్ ఉందా? అంటే దేవుని నమ్ముకుంటే ఇది మీకు జరుగుతుందంటే ఇలా చెరపట్టుకొని పోతున్నారా? తప్పుడు ఉద్దేశాలను రుద్దుతున్నారా లేదా అండి? హలో, అవునన్నా, ఆశ కల్పిస్తారు. కల్పిస్తున్నారు. ఆశలు కల్పిస్తున్నారు, దురాశలు పుట్టిస్తున్నారా లేదా వాళ్ళు? అవును, అవునన్నా. ఆశ కోరికలే కాదండి, దురాశలు పుట్టిస్తున్నారా లేదా? అవునన్నా, అవును. మనకేందండి, వాళ్ళు పుట్టించుకుంటే మనకేందండి? వాళ్ళతో మా అవసరం అంటే మన పట్టణానికి వస్తే కలిసిపోవాలి. ఏమంటారు? మనకేందండి వాళ్ళు దురాశలు పుట్టిస్తే? ఆ? బాధపడొద్దండి, చింతపడకూడదు, దుఃఖం ఉండకూడదు. మనకు మన దుఃఖం ఏమైనా ఉంటే వేరే రకంగా ఉండాలి, కానీ ఇలాంటి విషయాలు దుఃఖపడతారండి? అలాంటి వారికి విముఖులై ఉండొచ్చా? ఇలా ముందు తప్పుడు దోవలు వెళ్తుంటే దుఃఖపడకుంటే ఇంకా ఎట్లా ఏంటి దైవభక్తికి మరి ఆటంకము? మూడోది, శక్తిని ఆశ్రయించకపోవడం. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకపోవడం అంట. మరి శక్తి ఎలా కలుగుతుందండి? దైవభక్తి చేస్తే దైవశక్తి కలుగుతుంది. దైవభక్తి ఎలా చేయగలుగుతాం? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేకుండా దైవభక్తి కలగదు. అవునండి? అవునన్నా, ఎస్. నేర్చుకున్నాం ఆల్రెడీ. సత్యమును గురించి అనుభవ జ్ఞానం లేకపోతే దైవభక్తి కలగదు. దైవభక్తి లేకపోతే దైవశక్తి కనిపించదు. అవునా? ఎస్. మరి వీళ్ళందరూ మనం నిజంగా చెప్పండి, మనం కూడాము పైకి భక్తి కలిగి వారి వల్ల ఉంటున్నామా, లేకపోతే నిజంగా భక్తిని కలిగి ఉంటున్నామా? నిజంగా చెప్పండి, మనం పైకి భక్తి కలిగి వారి వాళ్ళమా, లేకపోతే ఇంటర్నల్గా భక్తి కలిగిన వాళ్ళమా? దాని శక్తిని ఆశ్రయించిన ఉందా మనకి? పైకి భక్తి గలవారు. మనకు గొప్పవాడు అని అంటే బైబిల్లో గొప్పవాళ్ళు ఉండరండి. భక్తిపరులు నిజంగా ప్రభు కొరకు బ్రతికేటువంటి భక్తిపరులు ఎలా ఉంటారంట? ఇలాంటి వారు సాధారణంగా ఉంటారు. డబ్బు మీద వ్యామోహం ఉండదు. వారి జీవితం అంతా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. డబ్బు కోసం వెంపర్లాడరు, డబ్బు కోసం ప్రయాసపడరు, డబ్బు కోసం ప్రయోగాలు చేయరు. వీళ్ళు అంటే ప్రజలను మోసం చేయకుండా ఉంటారు. కానీ వీళ్ళు మన దృష్టిలో సేవకులు కాదు. నిజమా కాదండి? ఇప్పటికైనా మన లోపల ఆ భయంకరమైన స్వభావం లేదా? మీ దృష్టిలో సేవకులు అంటే ఎవరు చెప్పండి? నిజంగా చెప్పండి. సాధారణంగా ఉండేవారు కాదు. మీ దృష్టిలో అడుగుతున్నా, నేను చెప్పిన దానికి అడగట్లేదండి. మా మీ దృష్టిలో దృష్టిలో అన్ని సేవకులు అంటే ఎవరు? పెద్ద పెద్ద మంచి చర్చ్ బిల్డింగులు ఉన్న వాళ్ళు, ఉండాలి. పెద్ద పెద్ద టీవీలలో కనిపించే వాళ్ళు, వాట్సాప్, యూట్యూబ్లలో పెద్ద పెద్ద ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు. అవునా? అవును. మీ దృష్టిలో సేవకులు అంటే ఎవరు? ఆ బెల్లం పెళ్ళ అయినా, లేకపోతే కుక్కడ పెళ్ళ అయినా, లేకపోతే ఆల్వాల్ అయినా, లేకపోతే మరొకటి అయినా. మాకు ఇక్కడ హైదరాబాద్లో అష్టదిక్పాలకులు అని ఉంటారులేండి. 8 దిక్కులను పరిపాలిస్తారు వీళ్ళు. వీళ్ళందరూ గొప్ప సేవకులు. ఏమంటారు? ఆ రాజమండ్రి ఆయన. నిజమా కదా? అట్లనే పరిగణిస్తున్నారయ్యా, వాళ్ళనే వీళ్ళు కదా గొప్ప సేవకులు అంటే. ఆ పాటలు పాడేటోళ్ళు, పాటలు పాడి గొప్ప గొప్పలు ఉంటారు చూసిన పాట, వాళ్ళు కదా నిజంగా సేవకులు అంటే. నిజం చెప్పండి, మీ దృష్టిలో సేవకులు ఎవరండి? మీ దృష్టిలో సేవకుడు అంటే ఇప్పుడు మా సూరారంలో ఒక ఆయన ఉంటాడు, మీకు ఆయన పెద్ద సేవకుడు మీ దృష్టిలో. నిజమా కదా? ఆ రాజమండ్రి వాళ్ళందరూ సేవకులు మీ దృష్టిలో, గొప్ప సేవకులు. నెక్స్ట్ ఆ నిర్మల్ నుండి ఉంటాడు కదా ఒక ఆయన, ఆయన దృష్టి ఎంత గొప్ప సేవకుడు అండి ఆయన? నిజమా కదా చెప్పండి? నోరు తెరిస్తే అసలు అబద్ధమే మాట్లాడు ఆయన. మాట్లాడేంటండి? కంటి చూపే కానీ నోటి మాట్లేదు. మీరు అందరూ నిజంగా ఎలా ఉంటారో నాకు తెలుసు, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ రేపు మళ్ళీ మీరు అంటే మీ ఊరికి వస్తే మీరు ఖచ్చితంగా కలుస్తారండి, వెళ్తారు. నిజమా కాదే చెప్పండి? నాకు తెలుసు ఎవరు 2-3 వెళ్ళరు, మిగతా వాళ్ళు వెళ్తారని చెప్తున్నాను. అందుకే అందరి గురించి మాట్లాడట్లా. ఆ నిర్మల ఆయన సంఘాలకు అబద్ధ బోధ చేస్తాడు. ఎంత భయంకరమైన అబద్ధ బోధ తెలుసా? పేరుకి అపోస్తులని పెట్టుకుంటాడు. ఇంకా అపోస్తుల టీచింగ్లో ఉన్నామని. అసలు అపోస్తుల టీచింగ్లో ఆయనకు సంఘం అంటేనే తెలియదు ఇప్పటి వరకు. సంఘం యొక్క భావం తెలియదు. బంగారం పెట్టుకోవద్దని చెప్తాడు. ఆ బంగారం వేసిన 40 తాళ్ళు పడినాయంట, బంగారం గొలుసు. బంగారం పాపం అని చెప్తే పెట్టెలో ఆ రోజు 48 ఏమో పడినాయంట. వాటిని నమ్మి ఆయన పునాది వేసుకున్నాడంట పేద చర్చ్ బిల్డింగ్కి. మంచిగా ఉంటుంది కదండి ఇలాంటి వాళ్ళు. ఎంత ఎంత పోడాలంటే వాళ్ళని ఎవరు చెప్తే వినలే, ఆయన నోటి నుండే విన్నా నేనైతే.
పక్కోళ్ళు చెప్తే నేను అసలు పట్టించుకోను. వాళ్ళ నోటి నుండి విన్నాయే నేను ఎక్కువగా నమ్మేటి. ఆయన చెప్పాడు ఖమ్మంలో మీటింగ్ రోజు. నేనేం వెళ్ళలేదు. అక్కడ నా తెలిసిన సహోదరుండి ఎలా మాట్లాడుతున్నా చూడని వినిపించాడు. అక్కడ రికార్డ్ చేసి నాకు ఆడియో రికార్డ్ చేసి పంపించాడు. ఆ రోజు రాజమండ్రిలో వచ్చి ఏదో ప్రారంభించడానికి మందిర ప్రతిష్టన అంట, నూతన మందిర ప్రతిష్టాపన, ప్రారంభోత్సవాలు పరిశుద్ధాత్మ దేవుడు అంట. విచిత్రంగా అనిపించింది. ఆడవాళ్ళు మాట్లాడే మాటలు అన్ని దైవ వ్యతిరేకమైన, వాక్య వ్యతిరేకమైన, సత్య విరోధమైనవే. దేవుడు అంట ప్రతి పట్టణంలో తాను ఏర్పరచుకున్న స్థలంలోనే మందిరం కడతాడంట. మరి ఇది ఎంత పెద్ద కామెడీ చెప్పండి. మందిరం అంటే నేను దృష్టిలో బిల్డింగ్ కాదు, బయట బాబాయ్ సంబంధమైనది కాదు. అవునా అండి? అవునన్నా, అవునండి. మన మనుషులమే, మనమే. మరి మళ్ళీ దేవుడు ఎందుకు చెప్తాడు అన్నమాట? ఇలా ప్రజలని నమ్మించి మోసం చేసి భక్తి లేదు, ఇలా ప్రజలను చెరపట్టుకొని పోతలేరా అండి? వాళ్ళను సత్య విషయమైన అనుభవ జ్ఞానం వెళ్ళనివ్వట్లేదు వీళ్ళు. నిజమా? అవునన్నా, అవును. నిజమే. అవునయ్యా. చెరపట్టుకుని పోయిన వాళ్ళందరూ మనకి ఇష్టం అండి. సంఘం పాడైతే బాధ ఎందుకండి మనకు? మనకేమన్నా ఆటంకాలు వస్తే, మనకేమన్నా రాయితీలు తగ్గితే, మనకేమన్నా ఆర్థిక నష్టమో లేకపోతే గౌరవ ప్రతిష్టలు దెబ్బతింటే అప్పుడు బాధపడాలా? సంఘం ఎవరెట్లాకపోతే మనకెందుకండి బాధ? ఏమంటారు? మరి నిశ్చితంగా కాలు మీద కాలేసుకొని ప్రశాంతంగా తినాలి, పడుకోవాలి. ఏమంటారు? సంఘం ఏమైతే మనకెందుకండి? అవసరం అంటే వాళ్ళని పిలిచి మీటింగ్లు పెట్టుకోవచ్చు, తప్పేమున్నది? సరే, ఒకప్పుడు మీరు ఇలాంటి వారేమో బహుశా, కానీ ఇది విన్న తర్వాత కూడా అలాంటి వారు అయితేనే ప్రాబ్లం. ఒకప్పుడు తెలియక చేసిరేమో, కనికరించబడతారు. ఇప్పుడు తెలిసి కూడా మీరు అలాంటి వాళ్ళని స్పీకర్లకు పిలుచుకొని మీటింగులు పెట్టుకుంటారంటే అది ఖచ్చితంగా మీరు మీ విఘ్నతకు వదిలేస్తున్నానండి ఇక్కడ నుంచి. ఎస్, మీరు ఒకప్పుడు తెలియక చేసి ఉంటారు. మరి ఇప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? నెక్స్ట్, హలో, ఇక చెయ్యం. తెలిసిన తర్వాత లేదన్నా, ఆచితూచి దేవుడు ఖచ్చితంగా మీకు కృప అనుగ్రహించును గాక. ఎందుకంటే మీ ఆమేన్. నిర్ణయాల మీదనే దేవుని కృప ఆధారపడి ఉంటుందండి. మీ నిర్ణయాలు సరిగా తీసుకుంటే దేవుని కృప మీకు ఆ నిర్ణయాల్లో నిలబడే శక్తిని ఇస్తుంది. మీ నిర్ణయాల్లో బలహీనంగా ఉంటే, మీ ఆలోచనలు బలహీనంగా ఉంటే ఎవరు సహాయం చేయలేరు, దేవుడు కూడా సహాయం చేయలేడు. అప్పుడు ఖచ్చితంగా మీ నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉంటే దేవుడు సహాయం చేస్తాడండి. చివరిగా కొందరు బైబిల్లోని భక్తుల ఉదాహరణలు చూద్దాం. నోవాహు భక్తి ఎక్కడ చేసింది చూడండి. భక్తిహీనుల అంటే భక్తిహీనుల కాలంలో లోకంలో చేసినట్టు చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనము, పేతురు మాట్లాడుతున్నాడు. భక్తులు ఎలా భక్తి చేశారో చెప్తున్నాడు చూడండి. ఎంత కష్టమండి ఇలా భక్తి చేయడం. ఈజీ కాదండి, ఎంత కష్టమో చూద్దాం. ఇప్పుడు 2 పేతురు 2:5 ఏమన్నాడు? మరియు ఆయన పూర్వకాలముందు లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడంట. నోవాహు ఎవరి కాలంలో బ్రతికాడండి? భక్తిహీనుల దేవుడు లేని లోకంలో బ్రతికాడు నోవాహు. దేవుడు చుట్టూ కలిగి చూసిన లేని భక్తిహీనులే. లోకం అవునా? మీద. ఎటు Yes. చూసినా భక్తిహీనులే. భక్తిహీనుల మధ్య ఒక్క నోవాహు నిలబడ్డాడండి. ఎంత కష్టమండి అసలు అలా బ్రతకడం. అవునా? మీ చుట్టూ అవునన్నా, భక్తి అందరూ పరులు ఉన్నా కూడా భక్తి. మీరు బ్రతకలేని స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. అవునా? అవునన్నా, వాస్తవం. అవును. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో లేడు, మనతో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, లేఖనాలు ఉన్నాయి, సంఘం ఉంది, నాయకులు ఉన్నారు కదా, బోధకులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా మనం భక్తి చేయలేకపోయినాం. కానీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పాత నిబంధన భక్తులు నాకు ఎప్పటికీ ఆశ్చర్యం. ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు కొన్ని విషయాలు. ఏంటి ప్రభా, మేము ఇవన్నీ కలిగి కూడా నోహులో ఒక్కరోజు బ్రతకలేకపోతున్నాము. ఇన్ని ఉన్నాయి మాకు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మా ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ, అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభు నమ్ముకున్నారు, అందరూ సంఘానికి వెళ్ళేటోళ్ళే, అందరూ ప్రార్థనలు చేసేటోళ్ళే కదా. చుట్టుపక్కల కొన్ని కుటుంబాలను ఉంటాయి మన చుట్టూ ప్రభు నమ్ముకున్న వాళ్ళు. అవునా? నోవా అయితే సింగిల్. అవును. సలహా చెప్పలేరు నాకు. నోవాకు బలపరిచే వాళ్ళు లేరు, ఇంకా దానికి తోడు హేళన చేసేవాళ్ళు కదా. నోవాకు ఓడగడుతుంటే 120 సంవత్సరాలు చుట్టుపక్కల ప్రజలు ఎన్ని హేళన చేసి ఉంటారు. అవునా? పెద్ద జలప్రలయం రాబోతుంది, మీకు దేవుడు శిక్షిస్తాడు, ఇవన్నీ చెప్తుంటే ఎంతమంది హేళన చేసి ఉంటారు. అవునా? చాలా మంది గేలి చేయడం, హేళన చేయడం, ఎన్ని అపహాస్యాలకు, ఎంత గేలికి గురయ్యాడు. ఎంత భక్తిహీనుడు లేని లోకంలో
నీతిమంతుడైన నోవాహు ఒక్కడే ఉన్నాడంట, భక్తిపరుడైన నోవాహు. భక్తిహీనుల లోకంలో భక్తిపరుడు ఉన్నాడంటే ఎంత అద్భుతం అండి అది. అలాంటి ఒక్క శ్రమ మీరు వస్తే ఉన్న భక్తిని వదిలేస్తారు ఇప్పుడు, అవునా? ఒక్కడంటే చాలండి, అంతమంది కాదు. అవునయ్య గారు. ఎస్. భక్తి లేదు, ఏం లేదు, సంఘం లేదు, ఏం లేదు. ఈ ఆదివారం ప్రసంగం కూడా సిద్ధపడరు మీరు. చుట్టూ శ్రమలే. గొప్ప శ్రమలు మీరు అనుభవించేటి నిజంగా. లోతు చూడండి, ఇదే సందర్భంలో 6 నుండి 8 వచనాల్లో లోతు ఎక్కడ జీవించాడంటే చూడండి ఏమన్నాడు, మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులగు వారికి, ఎక్కడంట భక్తిహీనులగు వారి వాటిని దృష్టాంతంగా ఉంచలేక వారి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేతిగా బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాను. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి లోతు కూడా. చూడండి ఇక్కడ ఇలాంటి సమాజంలో ఎలాంటి భక్తిహీనులు, లోతు ఎక్కడ మధ్యలో ఎవరి మధ్యలో బతికాడు? భక్తిహీనులు అంట, దుష్టులు నిండిన పట్టణం అంట. ఎంత దుష్టత్వం అంటే వీళ్ళది, ఎంత దుర్మార్గులు అని అంటే కామ వికారయుక్తమైన నడవడి చేత ఉన్నారంటే వీళ్ళు. ఎటు చూసిన కామము, భయంకరమైన కామము. స్త్రీలు స్త్రీలతో పాపం చేస్తున్నారు, పురుషులు పురుషులతో పాపం చేస్తున్నారు, స్త్రీలు పురుషులు అక్కడ ఉన్న మనుషులు జంతువులు వదలట్లేదు. ఈవెన్ ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు లోతు ఇంటికి వచ్చినటువంటి అతిథులుగా వచ్చినటువంటి ఆ కొత్తగా కనిపించిన దేవదూతలు కూడా వాళ్ళు మాతో పడుకోవడానికి పంపించమని అడిగారు, అవునా అండి? అవునన్నా, అవును. కొత్తగా చాలా కనిపించదు, ఎవరు దుర్మార్గులు. మనిషి కనిపిస్తే చాలు, అవునా? అవునయ్య. ఎంత దుర్మార్గులు అండి, ఆలోచించండి. అంతటి దుర్మార్గులమైన లోకంలో ఒక్కడు బ్రతకడం ఎంత కష్టమో చూడండి కదా. బయట గవినేతో కూర్చొని బాధపడేవాడంటే రోజా నీతిమంతుడు తన అనుదినం తన నీతి గల మనసు నొప్పించుకొని వచ్చాడంటే లోతు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత దినదినము అద్భుతమైన మాట అండి. అనుదినం తన నీతి గల మనస్సును నొప్పించుకొని వచ్చాను. చూడండి, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉన్నాడు. తాను చూచిన వాటిని బట్టి కళ్ళ ఎదురుగా చూస్తున్నాడు. రెండోది వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఏం మాట అండి అసలు. ఇంతమంది దుర్మార్గులను చూసినా కూడా మనకు నొప్పి కలుగుతలేదు. నిజమా కదండి? అంటే మనకు నీతి లేదనే కదా అర్థం, భక్తి లేదనే కదా అర్థం అండి. సంఘాన్ని ఇంతమంది పాడు చేస్తుంటే కూడా, మన చుట్టూ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటే కూడా, పాపం ఉంటే కూడా మనకు నొప్పి కలుగుతుందా అండి? మనకెందుకండి నొప్పి, అవునా? ఇంకా వారి ద్వారా ఏమైనా డబ్బులు వస్తే చర్చ్ పారు కూడా కట్టుకోవాలని చూస్తున్నాం. సూటో బూటో ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, మనకెందుకంటే నొప్పి? నిజం చెప్పండి. అట్లా ఉందా? ఇప్పుడు అట్లే నడుస్తుంది. వాళ్ళు సంఘాన్ని పాడు చేస్తూ దేవుని నామానికి అవమానం కలిగించిన వీళ్ళైతే ఇంకా బయట వాళ్ళు, వీళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళు, అవునా? ఇప్పుడు క్రైస్తవులో మనం అన్ని జనులు ఎలా ఉంటారని తెలుసు. మరి క్రైస్తవులు అని చెప్పుకొని సేవకులు అని చెప్పుకునే వాళ్ళు అలా ఉన్నా కూడా మనం నొప్పి కలగట్లేదు. ఏమంటారు? నొప్పి కలగట్లేదంటే సిగ్గుపడాలి ఫస్ట్ మనం అందరం తలదించుకొని, అవునయ్యా. ప్రభా మా కళ్ళ ముందు ఇంత దుర్మార్గత జరుగుతున్నా కూడా, నీ సంఘాన్ని పాడు చేస్తున్నా కూడా మా హృదయంలో ఎక్కడ నొప్పి లేదన్నందుకు సిగ్గుపడాలి, బాధపడాలి. ఇంత ఘోరంగా పబ్లిక్గా దోషేసుకుంటున్నారు సంఘాలను, బీదలు నిర్లక్ష్యం చేస్తున్నారు. సిగ్గు ఉండాలండి మన అలాంటి వాళ్ళకి, సిగ్గుపడాలా. అది కూడా లేదేమో బహుశా. తప్పుగా అనుకోకండి, మీరు ఒకవేళ మారుతా అంటే నేను ఎంతైనా రెచ్చగొడతాను. యోసేపు అన్య అధికారి గృహంలో ఉన్నాడు. ఎంత కష్టం అండి. తన యజమాని యొక్క భార్య తనను శోధిస్తూ ఉంది. అయినా తన భక్తిని, విశ్వాసాన్ని యోసేపు కోల్పోలేదు. ఆమె వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట మీ అందరికీ తెలిసిందే కదా, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేనన్నాడు. మనకు అవన్నీ ఏం పట్టింపు లేవు. హల్లెలూయా. భక్తులంటే ఎంత అద్భుతమైన భక్తులండి. దావీదు రాజువారి ఆధ్వర్యంలో మొదటి సమయాలు 16:14-23 సౌలు అనుక్షణం దావీదుని చంపాలనే చూస్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడుగా బ్రతుకుతున్నాడు, కానీ సౌలు అతన్ని చంపుతూ వెంటాడుతున్నాడు. అలాంటి చుట్టూ తరుముతున్నారు. తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి దావీదు పిచ్చివాన్లా కూడా నటించాల్సి వచ్చింది.
ఉమ్మిని తన గడ్డ మీద ఉమ్ముకోవాల్సిన దుస్థితి, కుక్కలాగా తరమబడ్డాడని చెప్పుకుంటున్నాడు. అలాంటి స్థితిలో కూడా దావీదు దేవుని పట్ల తన విశ్వాసాన్ని, భక్తిని కోల్పోలేదండి. తెలుసు కదా, భక్తి అంటే అర్థాలు. విశ్వాసం అనేది కూడా భక్తి యొక్క అర్థం విశ్వాసము, ఆధారపడడం, దేవుని మీద ఆధారపడడం. ఆ మొదటి 11 అర్థాలు మర్చిపోకూడదండి. అప్పుడే ఈ ఎగ్జాంపుల్స్ అర్థమవుతాయి. భక్తి అనగానే మీరు అనుకునేది కాదు. భక్తి అంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని విధేయత చూపించడం, దేవునికి లోబడడం, విశ్వాసాన్ని కనబరచడం, దేవుని ఆరాధించడం. అవునా? చూడండి, అవునండి. దావీదు వీళ్ళ భక్తులు చూడండి. దానియేలు అన్య న్యాయస్థానంలో ఉన్నాడు, అన్య రాజ్యంలో అన్య న్యాయస్థానంలో ఉన్నాడు. దానియేలు వ్యతిరేకంగా కుట్ర చేశారు. అయినా కూడా దానియేలు దానికి లొంగలే, తన భక్తిని విడిచిపెట్టలే, దేవుని మీద ఆధారపడడం విడిచిపెట్టలే, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అవునా? అవునన్నా, పట్టుదలని ముమ్మారు ప్రార్థన చేసినాడు. చూడండి, అన్య న్యాయస్థానంలో ఉన్నాడు. ఇంకా చూడండి, శద్రక, మెషక, అబేద్నెగోలు అన్యుల రాజ్యంలో ఉన్నారు. మా దేవుడు రక్షించటకు సమర్థుడు, మా దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం విగ్రహాలకు మొక్కమన్నారు. అది ఎంత అద్భుతమైనటువంటి ఒక శాసనం తీసుకొచ్చి బలవంతంగా వాడిని మొక్కేలా చేయడానికి ఒక శాసనం తీసుకొచ్చిన వాళ్ళు ప్రాణాలకు తెగించారు తప్పించి దైవ వ్యతిరేకంగా నడుచుకోలే. అంత విశ్వాసం వాళ్ళకి, ప్రాణాలు కూడా అర్పించేంత విశ్వాసం ఉందండి దేవుని కొరకు. ఆధారపడ్డారు దేవుని మీద. మొర్దెకై శత్రువున్న ప్రదేశంలో ఉన్నాడు. హామాను కుట్రబన్ని మొర్దెకైని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆయన కూడా మొర్దెకై చెలించలేదు. దేవుని యందల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని కోల్పోలేదు. అవునండి? గ్రేట్ హీరో మొర్దెకై. అన్యుల గ్రంథాలు కూడా రాసుకున్నారు మొర్దెకై గురించి. అవునా? అవునన్నా. వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు మొర్దెకై హీరోయిజం గురించి. ఆయన కొనియాడబడ్డాడు, ఆయన రాజు చేత గుర్తించబడ్డాడు. ఏ హామనైతే అతని మీద కుట్రపడ్డాడో ఆ కుట్రలన్నీ విఫలమైనాయి. మనకైతే ఒక్కరు ఆలోచన చేస్తే కూడా తట్టుకోలేం. కుట్రబంది ఇంకెక్కడ ఉంటాం మనం? మన గురించి ఎవరైనా వ్యతిరేకంగా అనుకుంటారా అంటే తట్టుకోలేం. మనం కింద మీద అయిపోతాం. అవునా? ఇలా కుట్రబన్ని నిన్ను పడదోయాలని చూస్తే నువ్వు ఉంటావా? నీ విశ్వాసం ఎక్కడ పోతుంది? మనకు నిజంగా చెప్పండి. అవునా? దేవుని మీద ఆధారపడతామా? ఆర్థిక ఇబ్బంది వచ్చినా, చిన్న కష్టం వస్తే అయిపోతుంది మన పరిస్థితులు. అంటే కొంతమంది అంత బలహీనంగా ఉన్నారని చెప్తున్నాను. మనం బయటికి రావాలండి. భక్తి అనేది అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించే ప్రక్రియ. అది భక్తి అంటే ఏదో పైకి ఆంగులార్బాటాలు చేసేది కాదు. పైకి స్తుతించడం, పైకి కొనియాడడం, పైకి కనబరిచేది, పైకి స్తోత్రాలు చెప్పేది కాదు. లోపల చూస్తేనే తెలవాల, అబ్బా ఏం శక్తి ఉందబ్బా నీ దగ్గర అని. ధైర్యం కలగాలండి భక్తులను చూస్తే. అవునా? దైవభక్తి అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసం కనబరచడం, మరి విధేయత చూపించడం. విశ్వాసం, విధేయత ఉంటుందని మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే చెప్పండి. ఇప్పుడు మీరు పని చేస్తున్నారు అనుకోండి, మీ బాస్ మీ యజమాని మీకు పని ఇచ్చిన ఈ నెల మీకు జీతం ఇవ్వడం అన్నాడు అనుకోండి, కష్టపడ్డ నెల అంతా ఆ నెల జీతం మీకు ఇవ్వడం అనుకోండి, మీ విశ్వాసం, విధేయత ఉంటుంది. అప్పుడు ఏమైపోతారు? మీరు వెంటనే రియాక్ట్ అవుతారు. అవునా? అవునన్నా. కోపం వస్తుంది, చికాకు వస్తుంది. అవునా? అన్యులు మీ దగ్గర ఏమైనా అన్యంగా లాక్కున్నారు అనుకోండి, ఇవన్నీ చూడండి ఒకసారి. ప్రతికూల పరిస్థితుల్లో మన విశ్వాసం, విధేయత కలిగి ఉంటామండి దేవునికి. ఏ ప్రాబ్లం లేనప్పుడు విశ్వాసాన్ని, విధేయతను కనబరచడం సులువే. కానీ నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు అనుమతించినప్పుడు అక్కడ ఉందండి విశ్వాసం అంటే, భక్తి అంటే అక్కడ తెలుస్తుందండి. విశ్వాసం అంటే ఏంటి, విధేయత అంటే ఏంటిది. అంతేగాని అంత కంఫర్ట్గా వెళ్తున్నప్పుడు విశ్వాసం, విధేయత అనే దానికి అర్థమే లేదు. అబ్రహాం లాగా నీ కొడుకు నాకు ఏమన్నప్పుడు అర్థమవుతుంది విశ్వాసం అంటే ఏంటిది, విధేయత అంటే ఏంటిది. అవునా? అబ్రహాం చూడండి. అవునా? అవును. ఇవ్వండి, ఇస్తారా మీరు? ఇప్పుడు మీకున్నది ఇవ్వండి, నా కొరకు ఖర్చు పెట్టండి అంటే ఎంతమంది ఖర్చు పెడతారు? అప్పుడు తెలుస్తుంది మన విశ్వాసం ఎంతది, విధేయత ఎంతది అని. అవునా? మీటింగ్ కొరకు 500 అంటేనే ఇప్పుడు ఇన్ని రోజులు పడుతుంది. కొడుకుని ఇస్తామండి. అర్థమైపోతాను మనం ఎంత బలహీనంగా స్థితిలో ఉన్నాము, ఈ కాలంలో ఎంత స్వార్థపూరితమైన స్థితిలో మనం ఉన్నామనేది. ఓకే, 2 Pétరు 2:9 చదువుకుని సారాంశం. భక్తులను శోధనల నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి
శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు శిక్షలో ఉంచబడిన వాని కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఎంత కంఫర్ట్ కలిగించే మాట తెలుసా అండి? ఇదే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. చివరిగా మరి లోతు గురించి నోవా గురించి ఇలాంటి అనేకమైన సందర్భాలు మాట్లాడుతూ పేతురు ఏమని తెలుసా, దేవుడంట ఇలాగా భక్తులను తప్పిస్తాడంట. కంటిన్యూగా మాటలోనే చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? శోధనలో నుండి దేవుడు భక్తులను శోధన నుండి తప్పిస్తాడండి. ఎంత అద్భుతమైన ధైర్యాన్ని కలిగించే మాట చూడండి. భక్తులను శోధన నుండి తప్పించుటకైన సమర్థుడు. దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారం నడుచుకొంచు ప్రభుత్వం నిరాకరించే వారిని అంటే శిక్షలో ఉంచబడిన వరకు, తీర్పు దిన వరకు కావలిలో ఉంచుటకు స్వేచ్ఛాపరులను, మహాత్ములను దూషించే వరకే ఉన్నారంటే ఇలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడంట ఒకరోజు. సరే, ఇప్పుడు ఆ శిక్ష గురించి నా ప్రస్తావన పక్కన పెడదాం. కానీ దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, విశ్వాసం, విధేయత కలిగి భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రం దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. సో సారాంశం, భక్తులు ఖచ్చితంగా శోధన నుండి తప్పించబడతారు. భక్తులు తప్పించబడతారు. నీకు భక్తి లేకపోతే నువ్వు తప్పించబడవు. నీ దురాశ, నీ స్వార్థం ఉంటే నువ్వు తప్పించబడవు. దుర్నీతి పరులు తీర్పు తీర్చబడ కావలిలో ఉంచబడతారండి. దురాశ పరులు, దుర్నీతి పరులు, ప్రభుత్వాన్ని నిరాకరించేవారు, విధేయత లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, దేవునికి లోబడని వారు, భక్తిహీనులు అందరూ కూడా ఒకరోజు తీర్పు కొరకు శిక్షించబడతారు. కానీ నీ భక్తిలో యథార్థంగా నువ్వు ఉంటే, నువ్వు ఉన్నటువంటి చోట, నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీకున్నటువంటి అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా నువ్వు విశ్వాసం వదలకుండా దేవునికి, వాక్యానికే విధేయత చూపించి బ్రతికినంత కాలము అవే కష్టాలు, అవే శ్రమలు నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఇది ఆశీర్వాదం అంటే. అంతేగా నువ్వు ఎలా ఉన్న దేవుడు నేను ఆశీర్వదిస్తాడని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదండి. అవునండి? అవును. నిన్న చూసాం, కీడు నుండి దూరంగా పోవడానికి దేవుడు ఎందుకు దీవిస్తాడు? కీడు నుండి దూరంగా లేకపోతే మేలు చేయని దేవుడు ఎందుకు దీవిస్తాడు? మరి మన బ్రతుకులో భక్తే లేనప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందుకోవడం అంటే ఎలా జరుగుతుంది? దేవుడిని కృపను ఎప్పుడు అనుగ్రహింపజేస్తాడు? నీ ప్రతి శ్రమలో, నీ ప్రతి కష్టంలో, నీ ప్రతి కన్నీళ్ళలో, నీ ప్రతి దుఃఖంలో, నీ ప్రతి ఆర్థిక భిన్నమైన చిన్న భిన్నమైన వ్యవస్థలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడుతూ, దేవుని అందరి విశ్వాసముతో, విధేయత కలిగి నువ్వు బ్రతుకుతున్నంత కాలం దేవుడు నీ తోడుగా ఉంటాడు. మనుషుల మీద ఆధారపడిన దేవుడు ఎందుకు సంతోషిస్తాడండి? చూసినాం, భక్తి యొక్క 11 మాటలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన విశ్వాసులకు మనమేం నేర్పిస్తున్నాం? మనల్ని చూడగానే మన సంఘానికి అర్థం కావాలి, అబ్బా మా నాయకుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా తన విశ్వాసం చెక్కు చెదరలేదండి, ఎన్ని కష్టాలన్నీ పెట్టినాయి, అలాగే ఉన్నాడు అనే ధైర్యాన్ని మన ద్వారా కలిగిస్తున్నామా? వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి, సిగ్గుపడాలనే, అరే మనం కూడా మన నాయకుల యొక్క విశ్వాసాన్ని అనుసరించాలనే భక్తిని మనం కనబరుస్తున్నామా? హెబ్రీ 13:7 చెప్పినట్టు నాయకుల కంటే ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారిని విశ్వాసాన్ని అనుసరించమని చెప్తున్నాడు. మరి నాయకుల యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా విశ్వాసాన్ని అనుసరించేటువంటి మంచి ప్రవర్తన మన దగ్గర విశ్వాసం ఉందా? ఇంతకుముందు చూసిన దైవజనుడు విశ్వాసాన్ని వెంటాడాలంట. అవునా? నీతి, భక్తి ఇవన్నిటితో పాటు విశ్వాసాన్ని వెంటాడాల. మరి విధేయత లేని భక్తి ఎలా అవుతుందండి? ఒక మంచి సత్యవాక్యానికి మనం లోబడలేనటువంటి స్థితిలో ఉంటే భక్తి ఎలా చేయగలుగుతాం? భక్తులను చూడండి, వాళ్ళు ప్రతికూల పరిస్థితులు కూడా భక్తి చేశారు. ఈరోజు మనం అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నా కూడా, ఒక 50 మంది గుంపు కలిగి ఉన్నా కూడా బహుశా ఇంకా వెనుకబడి ఆలోచిస్తున్నామేమో, బహుశా ఇంకెక్కడో స్టక్ అయిపోయినామని ఆలోచించండి. ఇంకెక్కడైనా వెనుకబడి ఉన్నామేమో ఆలోచించండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భక్తి అంటే బాహ్య సంబంధమైనది కాదు. భక్తి అంటే బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలకు, సాంప్రదాయాలకు పెదాలతో చేసేది కాదు. అది క్రియారూపకమైన సత్యమును గురించిన అనుభవ జ్ఞానం నుండి ప్రయాణం చేసేది. అది క్రీస్తుకు దగ్గర అయ్యేది, క్రీస్తును చూపించేది, క్రీస్తు మీద ఫోకస్ పెట్టుకునేది. క్రైస్ట్ సెంటర్డ్గా ఉంటుంది నిజమైన భక్తి అంతా కూడా. క్రీస్తు సెంటర్డ్గా లేనిది భక్తే కాదు అసలు. డబ్బు సెంటర్డ్గానో, పేరు సెంటర్డ్గానో, ఆస్తి సెంటర్డ్గా, అంతస్తు సెంటర్డ్గానో, లేకపోతే హోదా సెంటర్డ్గానో, పలుకుబడి సెంటర్డ్గానో, అధికార సెంటర్డ్గానో, లేకపోతే ఏదో సాధించాలా గోల్ సెంటర్డ్గానో, పరిచయ సెంటర్డ్గా భక్తి ఉండదు. భక్తి కేవలం యేసుక్రీస్తు సెంటర్డ్గా మాత్రమే ఉంటుంది.
భక్తికి ఆధారమే యేసుక్రీస్తు, శరీరధారి అయిన క్రీస్తు. నువ్వు మరి భక్తి దేని బట్టి చేస్తున్నావు ఒకసారి డిసైడ్ చేసుకోండి. యేసుక్రీస్తు మీద ఫోకస్ లేకుండా చేసేది ఏది భక్తి కాదండి. ఆయన మీద ఫోకస్ చేస్తే ఆయన సత్యం గురించి అనుభవ జ్ఞానంలోకి వెళ్తాం. ఆ భక్తి యొక్క శక్తిని అనుభవిస్తాం. దైవిక గుణాలలో ఎదుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దైవికమైన లక్షణాలు ఎదుగుతారు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవిస్తారు. లేని వాటి గురించి చింతించరు. ఒకవేళ వాళ్ళ భక్తి జీవితం లోపంగా ఉన్నవాడు సరిదిద్దుకుంటూ యేసుక్రీస్తు లాగా మారటానికి పైకి ఎగురుతారు తప్పించి ఈ భూ సంబంధమైన వాటి మీద ఐహిక సంబంధమైన విచారాలు కలిగి ఇక్కడే టచ్ ఆడుతూ ఉండరు. భక్తి అనేది అది కానే కాదు. భక్తి అనేది కంప్లీట్ ఆత్మ సంబంధం. భక్తి అనేది పరలోక సంబంధం. భక్తి అనేది క్రీస్తుకు సంబంధించినది. భక్తి అనేది సత్య సంబంధమైనది. అంతేగాని భక్తి అంటే జీవన సంబంధమైన ఐక్య సంబంధమైనది కానే కాదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ మీరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తిని మీరు మళ్ళీ పరిశీలించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.